మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏంటి మేడం అప్పుడే టైం చూసుకుంటున్నారు? పైగా ఈరోజు చెన్నైకి లోడ్ వెళ్ళిపోవాలి. అది నీ రెస్పాన్సిబిలిటీ. అది గుర్తుంది కదా? అయ్యో, ఇంకా లోడ్ పంపించడం కూడా ఉంది. ఇలా అయితే నేను చేసుకున్న ప్లాన్ అంతా మిస్ అవుతుంది. ఇప్పుడు ఎలాగా? లక్ష్మి, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అని కదా. నేను కష్టాల్లో ఉంటే నువ్వు చూడలేవు కదా. నా కోసం ఏమైనా చేస్తావు కదా. చాలా ఆపవే, మునుగు చెట్టు ఎక్కించుకో. నువ్వెన్ని బిస్కెట్లు వేసినా నీ పని నేను చేయలేను, కానీ నువ్వు వెళ్ళి పని చేసుకో. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈ ఒక్కసారికి హెల్ప్ చేయి. ఇదే లాస్ట్, ఇంకెప్పుడు అడగను. ఈ రోజు లోడ్ పంపించాలని గుర్తే లేదు అసలు. యాక్చువల్లీ మా కజిన్ పార్టీకి వస్తానని చెప్పేశాను. ప్లీజ్ లక్ష్మి. ఈ పార్టీలు పబ్బులు తప్ప ఇంక వేరే ఆలోచనలేమీ ఉండవా? నిజంగా మీ కజిన్ బర్త్డే ఉందా? లేదంటే లాస్ట్ టైం ట్రీట్మెంట్ అని చెప్పి పబ్కి వెళ్ళావు కదా, అలా ఏమైనా ప్లాన్ చేసావా? లేదు లక్ష్మి, ప్రామిస్ గా నిజంగానే కజిన్ బర్త్డే ఉంది. నేను అప్పట్లో కాదే, ఇంతకు ముందంటే మా ఇంట్లో ఉండేదాన్ని. లేటుగా వెళ్ళినా అర్థం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. పెళ్ళయింది, అత్తారింట్లో లేటుగా వెళితే వాళ్ళు అర్థం చేసుకోరు కదా. ఎందుకు అర్థం చేసుకోరు? అది కూడా మీ పుట్టిల్లే అనుకోండి. అప్పుడే ఆ ఇంటి బిడ్డగా చూసుకుంటారు, అర్థం చేసుకుంటారు. ఏమండి, మీరేంటి ఇక్కడ? లేట్ అవుతుంది, మిమ్మల్ని పికప్ చేసుకుందాం అని వచ్చాను. యాక్చువల్లీ నేను బయట వెయిట్ చేస్తున్నా. ఇందాక మీ బాస్ వెళ్తూ నన్ను చూశారు. మీరెందుకంటే బయట వెయిట్ చేస్తున్నారు, లోపలికి వెళ్ళండి అని చెప్పారు. ఇదిగో అందుకే ఇప్పుడు ఇలా వచ్చాను. అవును, మీరెందుకంటే పాపం విద్యను తిడుతున్నారు? అలా చెప్పండి. నేనేమీ తిట్టలేదండి, నా పరిస్థితి చెప్తున్నాను అంతే. ఏంటి లక్ష్మి, ఇంటికి లేట్గా వెళ్తే ఏమన్నా అంటారు అనుకుంటున్నారా? చూడండి, నేను కూడా ఉన్నాను కదా, నాతో పాటే వస్తున్నారు కదా, ఏమీ అనుకోరు, ఏం పర్లేదు. అంటే లక్ష్మి, నేను చెప్తున్నాను కదా, మీ పని పూర్తయ్యేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇద్దరం కలిసే వెళ్దాం, మీరేం టెన్షన్ పడకండి. అమ్మ విజయ్, నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. థ్యాంక్ యూ సో మచ్. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. రేపు కలుద్దాం లక్ష్మి, జాగ్రత్త, బాయ్. ఫోన్లేండి పాపం. నాకు అర్జెంటుగా ఒక 20,000 కావాలి. అయ్యయ్యో, ఏం చేస్తున్నావే? కొంచెం అయితే సాంబార్ అంతా పొంగిపోయేది. చూసుకోలేదమ్మా. ఏం చూసుకోలేదో ఏంటో. అసలు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నీ ధ్యాస ఎక్కడుందే? అయ్యో కర్మ, ఎప్పుడు చూసినా ఏదోటి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ ఫోన్ నుంచి డబ్బులు తీసుకున్నానని ఇప్పుడే చెప్పేద్దామా? లేదు, చెప్పకూడదు. మళ్ళీ ఎందుకు ఏంటి అని ప్రశ్నిస్తుంది. అలా అని ఎన్ని రోజులని చెప్పకుండా ఉండగలను? ఎప్పటికైనా తెలుస్తుంది కదా. ఒకవేళ రేపే తెలిసిపోతే ఏం చేయాలి? అవును, అదే కరెక్ట్. నేను చెప్పడం కంటే తన అకౌంట్లో డబ్బులు తీసుకున్నట్టుగా తనే తెలుసుకుంటే అప్పుడు చెప్పొచ్చు. అబ్బో, ఏమండి, ఇంటికి రావడం లేట్ అవుతుందని ఒకసారి అత్తయ్య గారికి ఫోన్ చేసి చెప్పండి. అవన్నీ నేను మేనేజ్ చేస్తాను లక్ష్మి, మీరేం టెన్షన్ పడకండి, పని చూసుకోండి. అయ్యో అది కాదండి, లేట్ అవుతుందని ఒక మాట చెప్తే వాళ్ళకి టెన్షన్ లేకుండా ఉంటుంది కదా. అంటే నాకు బేసిక్గా అలా చెప్పే అలవాట్లేదు లక్ష్మి, నేనేం చిన్నపిల్లవాడిని కాదు కదా. కానీ ఇక నుండి చెప్పాల్సిందే. ఒక ఫోన్ చేస్తే ఏమవుతుంది? అదేమైనా పెద్ద పనా? సరే. హలో హరి. అమ్మా, అది
ఇవాళ లక్ష్మికి నాకు ఇంటికి రావడం లేట్ అవుతుంది. ఆవిడకి ఆఫీస్ లో వర్క్ కొంచెం ఎక్కువ ఉందంట. అది ఇవాళే కంప్లీట్ చేయాలంట. నేను లక్ష్మి దగ్గరే ఉన్నాను. పని అయిపోగానే ఇద్దరం బయలుదేరి వస్తాం. సరే నాన్నా, నెలకి 75,000 జీతం అంటే ఆ మాత్రం పనుంటుంది కదా. అయినా నువ్వు కూడా తన పక్కనే ఉన్నావు కాబట్టి నాకేం కంగారు లేదురా. పని అయిన తర్వాత మీరిద్దరూ కలిసి జాగ్రత్తగా ఇంటికొచ్చేయండి. అలాగే అమ్మా. హరి ఒక్క మాట, ఎలాగూ టైం ఉంది కాబట్టి. లక్ష్మి మేడం, ఏమండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. హరి వినిపిస్తుందా? చెప్పమ్మా, వినిపిస్తుంది, చెప్పు. ఏం లేదురా, మీరు వచ్చేటప్పుడు కొంచెం కాళ్ళ నొప్పులకి ఆయింట్మెంట్ తీసుకురా నాన్న. కాళ్ళ నొప్పులా? ఇదేపటి నుంచి? అయ్యో నాకు కాదురా, మీ నాన్నకి 2 రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు. పాపం నేనే పట్టించుకోలేదురా. మర్చిపోకుండా ఆయింట్మెంట్ తీసుకురా. అలాగే అమ్మా, సరే తెస్తాను. ఉంటాను.